అందరికీ నమస్కారం మాస్టర్స్. ఎంతో చక్కగా అందరికీ సులభమైన రీతిలో భగవద్గీతను పరిచయం చేసిన కృష్ణ పరమాత్మకి ఎన్నో ప్రశ్నలతో అజ్ఞానాన్ని తొలగించుకోవాలని ఎన్నో ప్రశ్నలను అడిగిన అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 19 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. 18 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. 1 నుంచి 14 వరకు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఎలా ఏర్పడ్డది, ఏ విధంగా ఏర్పడ్డది, అలాగే ఈ క్షేత్రం మనం అంటే ఈ శరీరాన్ని తీసుకోకముందు మనకు సహాయం చేసింది ఎవడు, అలాగే క్షేత్రజ్ఞుల్లో ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మనే అందరిలో ఉన్నది. మరి దీన్ని తెలుసుకోవడమే జ్ఞానము అని చెప్పాడు. మళ్ళీ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి పరిపూర్ణంగా అంటే ఒక 20 సాధనాలు చెప్పాడు. ఆ 20 సాధనాలలో మనం వేటిని వదిలేయాలి అని చెప్పని, తర్వాత పరమాత్మ తత్వం, ఆ పరమాత్మ ఎవరు, ఆ పరమాత్ముడు సృష్టిని సృష్టించాడు, అందరినీ, భగవంతుణ్ణి, సృష్టిని, ప్రకృతిని. మళ్ళా అందరూ కొంతమంది పాపం చేస్తుంటారు, పుణ్యం చేస్తుంటారు, కొంతమంది భగవంతుణ్ణి కీర్తిస్తుంటాడు, నిందిస్తుంటాడు, కారణము నువ్వే అని అంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేడుకుంటారు, ప్రార్థిస్తారు, అనన్య భక్తితో ఉంటాడు. మళ్ళా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇదంతా కూడా ఆయనలో నుంచే మనం వచ్చాం. అంటే క్షేత్రజ్ఞుడు. మళ్ళా వీటన్నిటినీ ఆయన ఎలా ఉన్నాడు, ఒక ద్రష్టగా చూస్తున్నాడు. అన్నిటినీ చూస్తూ, భరిస్తూ, పోషిస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నాడంటే సర్వం వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడని అంటే శరీరం అంటే మొత్తం ఆకాశంలో ఉన్న మన శరీరం, భగవంతుని శరీరం ఎలా ఉంది, ఏ దిక్కున చూస్తూ ఉన్నా ఉంది. అలాగే ఇప్పుడు మనం చేస్తున్న పాపము, పుణ్యము భగవంతుడు ఎలా సాక్షిగా చూసుకుంటూ ఉంటాడో, ఆ కండ్లు అని చెప్పాం కదా, అన్ని కండ్లతో తానే ఉన్నాడని. మన ఇంట్లో ఉన్న మన మనుషులు, బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మళ్ళీ వారు చూస్తున్నాడు అంటే ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఆ భగవత్ తత్వం గురించి చెప్పాడు. అంటే జ్ఞేయం అంటే పరమాత్మ స్వరూపం, అంటే క్షేత్రజ్ఞుడు, తర్వాత జ్ఞానము, ఆ పరమాత్మని స్వభావం, ఈ తత్వం అంతా కూడా తెలియచేశాడు. ఏదైతే ఆయన తెలియచేసింది, నా భక్తుడు, అనన్య భక్తుడు అంటే తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ నాలా ఉన్నవాడు ఎప్పుడు నా స్వరూపాన్నే పొందురు, అంత్యకాలం నా తర్వాత కూడా నా స్వరూపునే పొందుదుడు. అంటే ఏవైతే గుణగణాలు, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎలా చూస్తున్నాడు, అతడు నిర్గుణుడు, అంతటా ఉన్నాడు, అంతా వ్యాపి అయి ఉన్నాడు, అందరినీ అంగీకరిస్తూ ఉన్నాడు, సాక్షిగా చూస్తూ ఉన్నాడని ఎవరైతే ఆ భక్తుడు చూస్తాడో ఆయననే పొందుదురు. అంటే ఆ క్వాలిటీస్ భగవంతునిలోన ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీతే పొందుతాడు. అంటే ఆయన చైతన్యాన్ని ఇంకా విస్తారం చేసుకుంటాడు. ఇది 18 శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 19 నుంచి 21 వరకు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషः సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య తదసద్యోని జన్మసు. 19వ శ్లోకంలోన ప్రకృతి పురుషుడు అను ఈ రెండు
అనాది అయిన సనాతనమైనవనియు రాగద్వేష వికారములకు త్రిగుణాత్మకములైన పదార్థములన్నీ ప్రకృతి నుండే ఉత్పన్నములైనవని ఎరుంగుము. అంటే ఇంతవరకు పరమాత్మ తత్వము జ్ఞానం చెప్పాడు కదా, మళ్ళీ ఇంత క్షేత్రము క్షేత్రజ్ఞుల స్వభావం ఎలా ఉంటుంది, ఏ కారణంగా వాళ్ళు ఉంటారు, ప్రవర్తిస్తారు, ఆ కార్యోత్పత్తి ఎలా జరుగును, వాళ్ళ స్వభావం ఒక్కొక్క స్వభావం ఒక్కొక్కలా ఉంటుంది కదా, అలా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ అర్జున్ తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రకృతి పురుషుడు ఈ రెండు అనాది అయిన సనాతనమైనవనియు, అంటే ఇవి ఎప్పుడు నుంచి ఉన్నాయి అంటే అనాది నుంచి, అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. పురుషుడు ప్రకృతి ఇది ఈ రోజు ఇప్పుడు వచ్చింది కూడా కాదు, అనాది నుండియే ఉన్నాయి. మళ్ళా పురుషుడు అంటే ఎవరు? ఆత్మ, పరమాత్మ. అతడికి ఎప్పుడైనా మరణం అన్నది ఉందా? ఆత్మ ఏ రకంగా కూడా ఛేదించబడదు కదా, నిత్యుడు. మళ్ళా ప్రకృతి, మళ్ళా ఈ ప్రకృతి కూడా ఎవరి ద్వారా వచ్చింది అంటే భగవంతుని ద్వారానే ఇవ్వబడ్డది. మళ్ళా ఈ శరీరం కూడా ఇప్పుడు ఉన్నదా అంటే ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఈ ప్రకృతి అంటే ఏంటిది? రాగద్వేషాలు, పంచేంద్రియాలు, దశేంద్రియాలు, తర్వాత వాటికి శబ్ద రసరూప గ్రంథ ఇవన్నీ ఉంటాయి కదా, మనసు, బుద్ధి, ఇవన్నీ ప్రకృతి ద్వారానే ఏర్పడ్డాయి. దీని ద్వారా ఏర్పడిందే ఈ మానవ శరీరము. మళ్ళీ ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఉండేటివేవి? రాగద్వేష వికారములు, త్రిగుణాత్మకములైన పదార్థములన్నీ ప్రకృతి నుండి ఉత్పన్నములైనవని ఎరుంగుము. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? రాగద్వేష వికారాలు అంటే కోపాలు, ఎమోషన్స్, దుఃఖాలు, ఇవన్నీ. అలాగే గుణాలు, త్రిగుణాత్మకములైన పదార్థములు అంటే ఈ 3 గుణాలు, ఇవన్నీ కూడా ఏవి? సత్వ రజో తమో గుణములు, ఇవన్నీ కూడా ప్రకృతి నుండే ఉత్పన్నములైనవని ఎరుంగుము. ప్రకృతి నుంచే వచ్చాయి. ఎలా ప్రకృతి నుంచే వచ్చాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఒకరు ఏడుస్తూ ఉంటారు, ఒకరు కోరికలతో ఉంటారు, ఒకరు ఆనందంతో ఉంటారు, ఒకరు సంపాదించి తింటుంటాడు, ఎదుటి వానికి ఏమనిపించదు. అలా ఈ ప్రకృతి ద్వారానే నిర్మితమైన ఈ మానవ దేహంలో అన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఇవన్నీ? మళ్ళీ ఒక పూర్ణాత్మ, పరమాత్మ పూర్ణాత్మను విడుదల చేస్తుంది. విడుదల చేసినప్పుడు ఏంటిది? ఆ దివ్యత్వం పూర్ణాత్మలో ఉంది, కానీ అనుభవం లేదు. అప్పుడు ఆ పూర్ణాత్మ ఏం చేస్తుంది? ఆత్మను ఆత్మను తన నుంచి ఆత్మను విలువడింపజేస్తుంది, అంటే పంపిస్తుంది. మళ్ళీ ఆత్మ కూడా ఎలా ఉంటుంది? పరమాత్మలానే ఉంటుంది, అంటే దివ్యత్వంగా ఉంది. మళ్ళీ అనుభవం లేదు. అనుభవం లేదు కాబట్టి కిందికి పంపించి ఒక భూలోకం ఉంటుంది, దీంట్లో ఇవన్నీ నేను నిర్మించి ఉన్నాను. ఈ అనుభవాలన్నీ ఎలా ఉంటాయి? మనుషులు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు, ఆహార పదార్థం ఉంది, వనరులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పొయ్యి వెళ్ళి అనుభవించిరా, ఆ అనుభవాన్ని పొంది నాకు ఎలా ఉంటుందో చెప్పు అని అనుభవం నేర్చుకోవాలి కదా. దివ్యత్వం దివ్యంగా ఉంది, ఆ దివ్యత్వం ఎలా తయారవ్వాలంటే అనుభవంగా తయారవ్వాలి. అలా పంపించింది. మళ్ళా ఇది కావాలనంటే ఈ ప్రకృతి, మన ఈ దేహం కావాలి, అవన్నీ ఇచ్చి పంపించాడు. మళ్ళా ఇచ్చి పంపించిన దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నవి ఇవ్వబడ్డాయి. ఆ రూల్స్ ఎప్పుడైతే అతిక్రమిస్తావో నీకు శిక్ష అన్నది ఉంటుంది అని. అది నువ్వు ఒక జన్మలోనా 2 జన్మల్లోనా అది నీ ఇష్టం. ఒక్కొక్క ఆత్మ ఏం చేస్తుంది? తక్కువ జన్మలు తీసుకుంటుంది, తొందరగా నేర్చేసుకుంటుంది. ఒక ఆత్మ ఏం చేస్తుంది? నెమ్మదిగా నేర్చుకుంటుంది, అంటే ఆ దాంట్లో పడిపోతుంది. ఆ ఇంద్రియాలను వశంలో ఉంచుకోకుండా ఆ ఇంద్రియాలకు తగ్గట్టుగా నడుచుకుంటుంది. తన వశంలో ఆధీనంలో ఉంచుకోదు, తప్పులు చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? రాగద్వేషాలుగా మారుతాయి, తర్వాత గుణాలుగా మారుతాయి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏ శరీరాన్ని అయితే, ఏ ప్రకృతిని అయితే మనకు భగవంతుడు ఇచ్చాడో ఇవన్నీ దీని ద్వారానే జరుగుతున్నాయి అన్నది తెలుసుకో. అంటే ఎరుంగుము అంటే తెలుసుకో. అంటే లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది అని అంటే సాక్షిగా ఉంటుంది, ఏమి చెయ్యదు దానికి. కేవలం అది ఎందుకు వచ్చింది? అనుభవానికి మాత్రమే భూమి మీదకి వచ్చింది. దాంట్లో నువ్వు ఈ శరీరంతో పండుకుంటున్నావా, తింటున్నావా, తిడుతున్నావా, తప్పులు చేస్తున్నావా, ఈ శరీరాన్ని పోషించడానికి, సుఖించడానికని అది ఏమి చెయ్యదు, సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి అనుభవం కావాలి, ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తుంది.
అలా అలా ఒ- ఎన్నో జన్మలు ఎత్తి దాంట్లో తప్పులు చేస్తూ, అది కూడా ఎందుకు, ఈ తప్పు చేస్తే ఇది జరుగుతుందా అన్న అనుభవం కావాలి కదా. కొన్ని కొన్ని అనుభవాలు తీసుకొని రమ్మంటుంది. ఆ అనుభవాలను అలా కాకుండా ఇంకా ఎక్కువగా తప్పులు చేస్తూ ఇంకా ఎక్కువ జన్మలు తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతి నుండే ఉత్పన్నమైనవని తెలుసుకో అని చెప్తున్నాడు. 20 శ్లోకంలోన కార్యాకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు సుఖదుఖములను అనుభవించడంలో జీవాత్మే హేతువని చెప్పబడింది. ఇక్కడ ఏంటిది, కార్య కారణంల ఉత్పన్నములు అంటే కార్యం అంటే పనులు చేయడంలో, కారణంలో ఏవైతే కారణాలతో మనం పని చేస్తామో, అంటే ఒక కార్యం ఒక పని చేయాలంటే కారణం ఉండాలి కదా, అది పని చేస్తాయో అది ప్రకృతికి హేతువు. అంటే ప్రకృతి హేతువు అని అంటే ఈ ఫిజికల్ బాడీ హేతువని. మళ్ళీ దాంట్లో కలిగే పనులు చేస్తాం కదా, దాంట్లో చేసే పనుల్లో సుఖ దుఃఖాలను అనుభవించడంలో, అంటే ఆ పని చేయడంలో సుఖము గాని దుఃఖం గాని అనుభవించడంలో జీవాత్మనే హేతువు. అంటే రెండు కారణం, ఫిజికల్ బాడీలో ఉన్న జీవాత్మ రెండు అనుభవిస్తుంది, సుఖ దుఃఖాలను అనుభవించడంలో హేతు అని చెప్పబడింది. ఇది మొత్తం ఈ రెండు శ్లోకాలు అర్థం కావాలంటే ఒక స్టోరీ తెలుసుకుందాం. ఆ స్టోరీలో ఏంటిది అనంటే, సో ఇక్కడ మనమున్న ఇప్పుడే అనుకోండి, మార్నింగ్ పూట వాకింగ్కి వెళ్తాం కదా, వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక గార్డెన్ ఉంటుంది, లేదా ఒక ఇంకా కాస్త దూరం వెళ్తే ఒక పండ్ల తోటలే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వాకింగ్ చేస్తుంటారు కదా. అలా మార్నింగ్ పూట కొంతమంది వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక యువకుడు ఉన్నాడు. ఎంత, ఒక 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఒక యువకుడు ఉన్నాడు. అలా వాకింగ్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. వాకింగ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, మన నడక మీద శ్రద్ధ ఉండదు కదా. అటు చూస్తుంటాం, ఇటు చూస్తుంటాం, మనుషులు ఏంటిదని అన్ని చూస్తుంటాం. అయితే అతనికి ఏం జరుగుతుంది, వాకింగ్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఏంటిది అంటే జామ చెట్టు. ఆ జామ చెట్టు మీద అతని దృష్టి పడ్డది. అంటే కళ్ళు ఎక్కడికి వెళ్ళాయి అనంటే ఆ జామ చెట్టు మీద పడ్డాయి. ఆ జామ చెట్టు పండు చాలా పెద్దగా, చాలా చూడడానికి ఎలా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. అది చూస్తే, ఆ కళ్ళతో చూస్తే ఒక్కసారిగా తినాలనిపించింది. ఒక్కసారిగా ఆ అబ్బాయి అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి ఆ జామ పండును చూస్తున్నాడు. చూస్తే అంటే ఎక్కడ చూస్తున్నాడు, ఆ కళ్ళతో చూస్తున్నాడు. అప్పుడు ఏం చేసింది ముక్కు అనంటే, ఆ స్మెల్‌ని పీల్చింది. ఎప్పుడైతే ఆ కళ్ళతో చూస్తూ మాధుర్యం పొందాడో, ఆ మొక్క ఏం చేసిందంటే స్మెల్ పీల్చింది. అంటే మంచిగా మాగిన జాంపండు ఎలా ఉంటుందో, ఒక మంచి మధురమైన వాసన వస్తుంది కదా. అప్పుడు ఏం చేసింది నాలిక అని చెప్పానంటే, టెంప్ట్ అయిపోయింది. అంటే నోట్లో లాలాజలం వచ్చింది. లాలాజలం ఇవన్నీ వచ్చే వరకు ఈ ఫిజికల్ శరీరము, లోపల ఉన్న ఇంద్రియాలు ఒక్కసారిగా ఏం చేశాయి అనంటే, ఆ వాసనను, ఆ రుచిని, ఆ చూసిన దాన్ని పసిగట్టాయి. పని చేసిన దాడి ఈ ఫిజికల్ బాడీ ఏం చేసింది అని చెప్పానంటే, వెళ్దాం అంటే బుద్ధి ఏం చేస్తుంది, మనసు ఏం చేస్తుంది, బాడీ ఏం చేస్తుంది, వెళ్దాం, వెళ్ళి ఆ తోటలో ఎవరైనా ఉన్నారా లేదా చూద్దాం, చూసి ఆ పండును తీసుకొని వద్దాం అని చెప్పని. ఎప్పుడైతే ఆ మనసు, బుద్ధి, ఆలోచన ఒకటయ్యాయో, ఆ ధ్యాస అంతా ఎక్కడ పోయిందంటే ఆ చెట్టు మీద ఉన్న పండ్లు ఏం చేసింది, కళ్ళు ఆ పండును చూశాయి. కాబట్టి శరీరం పరిగెత్తుతుంది, చర్మం కూడా ఎలా అవుతుంది అని అంటే, ఆ వాసనకు, ఆ రుచిని ఇంకెప్పుడెప్పుడు తినాలన్న ఆతృత, అవన్నీ కూడా ఫిజికల్ బాడీకి వస్తున్నాయి. అతను ఏం చేశాడు, పరిగెత్తాడు. పరిగెత్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూశాడు. ఎవ్వడు కనిపించలే. వెళ్ళి ఆ జామ పండును కోసుకున్నాడు. కోసుకుందాడే అక్కడ ఎవరైతే కాపలాగా ఉన్నాడో అతను ఏం చేశాడు, పండును నువ్వు దొంగలిస్తావని ఒక కట్టెతో ఈపు మీద కొట్టాడు. ఆ పండును అక్కడేసి అతడు బాధపడుతూ వచ్చాడు. ఆ అబ్బాయి, అరే అనవసరంగా అది చూసి బాగనిపించి, తినాలని అనిపించి వెళ్ళాను కదా, తన్నిచ్చుకున్నానే అని బాధపడ్డాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది? అసలు నేను కళ్ళతో చూశాను కదా, కళ్ళతో చూస్తే ఆహ్, కళ్ళకు దెబ్బ తగలాలి గాని నా శరీరంలో ఉన్న ఈపు ఎందుకు తగిలింది? అంటే ఈపు ప్రశ్నించిందంట. నేనేం తప్పు చేశాను? కళ్ళు గదా చూస్తే నాకెందుకు పనిష్మెంటు అని. అయితే కళ్ళేమన్నదంట, నా ఇష్టం. నా కళ్ళు నాకిచ్చాడు కాబట్టి నేను సృష్టిని చూసేది ఉంది కదా! నీకేమయ్యింది అని అడిగిందంట.
అప్పుడు ముక్కును ప్రశ్నించాడంట. ఆ ముక్క ఏంటిది? ఎందుకు స్మెల్‌ని చూసి నాకు టెంప్ట్ చేసావు నా మనసుకు? అంటే నేను ఇక్కడున్న వాసనలన్నీ నేను పీల్చగలను. కాబట్టి అది నా ఇష్టం అన్నదంట. మరి నాలుక దగ్గరికి వెళ్ళాడంట. సరే ఇప్పుడు ఆ రుచి కోసమని ఇప్పుడు నేను ఇంత దెబ్బ తిని గాయపడ్డాను, హర్ట్ అయిపోయాను. కనీసం ఆ రుచి నువ్వు లేకపోతే నేను ఆగేదాన్నేమో అంటే నా నాలుక నా ఇష్టము అన్నదంట. అలాగే ఇంద్రియాలను అడిగాడంట. ఇంద్రియాలను అడిగితే ఏంటిది? నాకు చూసిందల్లా కావాలనిపిస్తుంది. చూసినప్పుడు ఓకే. ఆలోచించలేదు. నాకంత ఆలోచన శక్తి నాకు రాలేదు. పోవాలి, దొంగతనం చెయ్యాలి, తినాలనిపించింది అని చెప్పిందంట. మళ్ళా శరీరాన్ని అడిగారంట. మళ్ళీ ఇవన్నీ వినలేదు. మళ్ళిప్పుడు నువ్వు పరిగెత్తి ఈ శరీరానికి దెబ్బ తగిలింది కదా! మళ్ళా నువ్వు నాకేం చెప్పలేదు అని అడిగాడంట. అనంటే ఇవన్నీ ఉన్నాయి కదా! దీన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇవన్నీ అయ్యే వరకు. కాబట్టి నేను వెళ్ళాను. ఒక దెబ్బ తగిలించుకున్నాను. ఈ శరీరానికే గదా! ఏమవుతుంది? ఒక మందేస్తేనో, ఒక ఆయింట్‌మెంట్ ఏసినో తగ్గిపోతుంది కదా! అన్నదంట. కానీ లోపలున్నాడు ఒకడుంటాడు చూడండి. అతడు హర్టయ్యాడు. అంటే ఎంత బుద్ధి లేని పని నేను చేశానో, ఒక పండు ఆకర్షణ అయ్యింది అని చెప్పని, దాన్ని నేను కొట్టి లోపల అంటే దొంగ అన్న ఒక ముద్ర అక్కడ వచ్చింది గదా! దొంగతనం చేసుకొని పోతావని. అంటే ఆ టైంలో అతనికి ఏం జేషింది? తన ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోలేకపోయాడు. మనసును, బుద్ధిని చెప్పింది ఇనలేకపోయాడు. శరీరాన్ని తీసుకోలేకపోయాడు. అంటే తగిలేది ఏంటిది? లోపలున్న వానికి. అదే ఇది. కార్యకారణోత్పన్నములు చేయటంలో ప్రకృతి హేతువని, సుఖదుఖాలు అనుభవించడంలో జీవాత్మ అని. అంటే లోపల తగులుతుంది చూడండి ఒక గాయము అని చెప్పన్నది అది. ఆ గాయము. 21వ శ్లోకంలోన పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదములను అనుభవించుచు ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణమగును. అంటే పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుంచి ఉత్పన్నములైన గుణాల పదార్థములను అనుభవించును. అంటే ఇందాక చెప్పుకున్న స్టోరీ దీనికి కూడా వర్తిస్తుంది. అంటే ఏమయ్యింది ఇక్కడ? ప్రకృతిని ఆధీనంలో ఉంచుకోకుండా గుణదాసుడైపోయాడు. అంటే ఆ గుణాలకు దాసుడైపోయాడు. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమధమ గతులకు జన్మలకు కారణము. అప్పుడు ఏం చేస్తాడు? అంటే ఉత్తమ చెప్తున్నాడు, అధమ గతులు. అంటే ఎలా మార్చుకోవాలి అని చెప్పని. దీన్ని ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్తే ఇంకొక 6 నెలలకో, సంవత్సరానికో మళ్ళీ అదే రూట్ గుంట వాకింగ్‌కెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఈసారి మామిడి తోట కనిపించింది. మామిడి తోటలో మంచి మామిడి పండ్లు కనిపించాయి. అలా చూస్తూ ఉంటాడు గదా! చూస్తూ ఉన్నప్పుడు ఏమయ్యింది? ఆ మామిడి చెట్టు స్మెల్ ఎలా వస్తుంది? పండు మంచి మాగింది వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది అతనికి? అనుభవం వచ్చింది. అనుభవం వచ్చినప్పుడు ఏం గుర్తుకొచ్చాయి? ఏ కళ్ళైతే చూసాయో, ఏ ముక్కైతే పీల్చుకుందో, ఏ నాలుకైతే లాలాజలాన్ని చేసిందో, ఏ వీపయితే దెబ్బలు తిన్నదో, ఈ అనుభవం అంతా స్మృతిలోకొచ్చేసింది. తర్వాత అతనితో దెబ్బలు తిన్నది గుర్తుకొచ్చింది. తన లోపల ఏదైతే బాధ ఉందో, అంటే అయ్యో! తప్పు చేశాను అన్న బాధ, ఎదుటివాడికి ఒక దొంగతనం అన్న పేరు మోసుకొని, అతనితో నేను కొట్టించుకున్నాను. ఒక చిన్న కోరిక కోసము, ఆశ అన్నది నేను కంట్రోల్ లేకుండా నేను చేసుకున్నాను కదా! అన్న ఒక్క పాట అంటే ఒక స్ఫురణ అతనికి వచ్చిందనుకో, అతనేం చేస్తాడంటే సైలెంట్‌గా అది గుర్తుకు చేసుకుంటూ, మరి ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యగూడదు అని ఎళ్ళిపోతాడు. అదే ఇది. లేదబ్బా! అప్పుడా అంటే ఆ రోజు ఏదో మైండ్ పెట్టకుండా వెళ్ళాను. అతడితో కొట్టించుకున్నాను. ఈసారి ఇంకో రకంగా ట్రై చేద్దాము. ఏమవుతుంది జస్ట్ విజిటింగ్ అన్నట్లుగా నువ్వెళ్ళో ఏదో మాటల్లో బెట్టి చూద్దాము అనంటే అక్కడనే అతని లెసన్ ఆగిపోతుంది. ఇక్కడ ఇదే చెప్తుంది. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమధమ జన్మలకు కారణమగును. అంటే దీని వల్లనే మనిషి ఈ గుణదాసుడై ఉన్నాడో దీని వల్లనే అనుభవిస్తూ ఉంటాడు. అంటే తప్పు చేస్తే తప్పు ఎప్పుడైతే తప్పు పని చేస్తాడో ఆ బాధను అనుభవిస్తాడు. అంటే ఏ ఫలాన్నైతే ఇచ్చాడో ఆ ఫలాన్ని తిరిగి పొందుతాడు. 22, 23వ శ్లోకం.
उपद्रष्टा उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते 22వ శ్లోకంలోన ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవంగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్ట అయినయు, యథార్థ ఇచ్చువాడుగుట వలన అనుమంత అనియు, అన్నిటిని ధరించి పోషించువాడగుట వల్ల భర్త అనియు, జీవరూపంలో భోక్త అనియు, బ్రహ్మాదులకు స్వామి అగుట వలన మహేశ్వరుడనియు, శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నారు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే జీవాత్మ పరమాత్మల గురించి తెలియచేస్తున్నాడు. అంటే పరమాత్మ ఎలా ఉంటాడు అని జీవాత్మ ఎవరికి చెప్తున్నాడు అంటే అర్జునుడికి చెప్తున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మల గురించి తెలుసుకో, నువ్వు జీవాత్మవు కదా, ఎలా ఉండాలి అని ఇక్కడ. అందుకే ఈ దేహంలో ఉన్న ఆత్మ వాస్తవంగా పరమాత్మని. అంటే ఎవరి దేహంలో? మనందరి దేహంలో ఉన్నది ఆత్మ. అంటే ఇప్పుడు మనం ఎవరము? ఆత్మలము. అంటే ఈ శరీరాన్ని తీసుకున్న జీవాత్మలం, కానీ వాస్తవంగా ఏంది? మనం ఆత్మలము. ఆ ఆత్మ వాస్తవంగా పరమాత్మని. ఆత్మ పరమాత్మ. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది కదా, పరమాత్మ నుంచి ఆత్మ వెలువడింది కాబట్టి పరమాత్మనే. అతడు సాక్షిభూతుడు. మళ్ళా అతను ఎలా ఉంటాడు? ఆత్మ కూడా సాక్షిగా ఉంటుంది, పరమాత్మ కూడా సాక్షిగా ఉంటాడు. అంటే ఉపద్రష్టగా ఉంటాడు, సాక్షిభూతుడిగా. అంటే ఎవరు ఏమి చేస్తూ ఉన్నా ఎలా ఉంటాడు అంటే ఉపద్రష్టగా ఉంటాడు. ఏ దానికి కూడా చెల్లించడు, నిర్గుణుడు, నిర్వికారుడు. ఎందుకంటే చెయ్యనులేబ్బా, తెలుసుకుంటాడు, ఏదో ఒక రోజు మారుతాడు, నేర్చుకుంటాడు అని చెప్పని ఒక ఉపద్రష్టగా ఉంటాడు. యథార్థ సమ్మతం ఇచ్చువాడగుట వల్ల అనుమతించును. వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నాడు కదా, అరే వెదవా, ఇన్ని తప్పులు చేస్తున్నావు, కొడుతున్నావు, తిడుతున్నావు, అంత కోరికల కోసం అని దొంగతనాలు చేస్తున్నావు, హింసిస్తున్నావు, ఒకరిని నిందిస్తున్నావు అని చెప్పని ఏమన్నా ఉంటాడా? యథార్థాన్ని అంటే ఎలా ఉన్నా సరే అతడు అనుమతిస్తాడు. ఆత్మ కూడా అంతే, ఏం చెప్పదు మనకి. వెళ్ళిపోయిన తర్వాత, ఈ దేహాన్ని తీసుకొని పోయిన తర్వాత, నువ్వు నాకెందుకు చెప్పలేదు, ఏం చేయలేదంటే ఏం చెప్పదు. మనం అడుగుతూ చెప్తుంది. పరమాత్మ గాని ఆత్మ గాని ఏమీ అనదు. ఎందుకు అనంటే కేవలం అనుభవం కోసమే వచ్చింది. అనుభవం కోసమే వచ్చింది కాబట్టి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి కాబట్టి ద్రష్టగా ఉంటారు, ఉపద్రష్టగా ఉంటాడు. అనుమతి అలాగే అన్నింటినీ ధరించి పోషించి అగుట వల్ల భర్త అనియు. మళ్ళా అన్నిటిని ధరిస్తున్నాడు, అన్ని చేసుకుంటుంది. ఇప్పుడు ఆత్మ మనం వెళ్ళిన తర్వాత మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్నిటిని అంగీకరిస్తుంది. మళ్ళా పరమాత్మ కూడా అలానే. అందుకే పోషించువాడు అంటే మళ్ళీ పంపిస్తుంది కదా తిరిగి. సరే, ఈ జన్మలో నేను ఏం తెలుసుకోవాల్సిన దాన్ని అంతా కూడా మర్చిపోయి ఏదో తప్పు పని చేశాను, సరే మళ్ళీ నేను తిరిగి వెళ్తాను అని అన్నా సరే మళ్ళా పంపిస్తుంది. అందుకే పోషించగటవాడు భర్త అనియు. జీవ రూపంలో భోక్త అంటే ఎలా ఉంటుంది? అందరి రూపంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి భోక్త అనియు. అంటే అన్ని భోగాలు అనుభవిస్తున్నాడా లేదా అంటే ఇక్కడ ఏంటిది? మన శరీరంలో ఉన్న జీవాత్మ నేనే అని చెప్పాడు. అలాగే సకల ప్రాణుల్లో ఉన్న జీవాత్మ కూడా తానే కదా. మన జీవరూపంలో భోక్త అంటే ఇప్పుడు ఉన్న ఈ శరీరంలో ఈ రూపంలో ఉన్నవాడు భోజనం చేస్తున్నాడు, తింటున్నాడు, అనుభవిస్తున్నాడు, అనుభవాన్ని తీసుకున్నాడు, కానీ మళ్ళీ అన్నిటికీ అతీతంగా ఉంటాడు. అలాగే బ్రహ్మాదుకులను స్వామి అగుట వలన మహేశ్వరుడు. అంటే ఎవరైతే బ్రహ్మ అంటే హయ్యర్ మాస్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు మహేశ్వరుడు. తర్వాత శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడు అగుట వలన పరమాత్మ అని పిలువబడుచున్నాడు. ఎలా ఉంటాడు అంటే పరమాత్మ. ఇది ఎలా అర్థం అవ్వాలంటే సీనియర్ జూనియర్ అర్థం అవ్వాలంటే అలా పెట్టుకోండి. సీనియర్ జూనియర్, పరమాత్మ అంటే సీనియర్, మనం జూనియర్లం.
అంటే ఇప్పుడు ఒక సీనియర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే అనుభవ జ్ఞానం ఉంటుంది. తెలుసుకున్నాడు. ముందుగా ఉన్నాడు కాబట్టి ఆ జూనియర్ వెళ్ళి వినయంతో నాకిది కావాలే, దీన్ని నేను నేర్చుకోలేదు అంటే అప్పుడు ఏం చేస్తాడు సీనియరు? సరే తెలుసుకోలేదా? సరే దీనికి సంబంధించిన నాలెడ్జ్‌ని అందిస్తాను. అలాగే నీకు ఏ రకంగా అయినా నీకు హెల్ప్ చెయ్యాలి అనంటే హెల్ప్ చేస్తాను అని అంటాడు కదా! అలా పరమాత్మ సీనియర్ అయితే మనం జూనియర్‌లం. ఆత్మ. అంటే కేవలం వాళ్ళు తీసుకునేది ఏంటిది? అనుభవమే. జ్ఞానమే, అనుభవ జ్ఞానమే కావాలి. కాబట్టి ఎవ్వరు ఎన్ని చేస్తున్నా, ఏమి చేస్తూ ఉన్నా భగవంతుడు ఉపద్రష్టగా ఉంటాడు. అలాగని చెప్పని ఇవ్వకుండా ఉండడా? అడుగితే ఇస్తాడు. రక్షించమంటే రక్షిస్తాడు. సహాయం చేయమంటే సహాయం చేస్తాడు. లేదు నేను ఇంకో 10 జన్మలు ఎత్తుతాను. ఈ జన్మని ఇవన్నీ నేను భోగించాలి. ఇవన్నీ నేనేం తెలుసుకోను. తర్వాత అంటే అన్నిటిని ఆయన అంగీకరిస్తాడు. మళ్ళ అదే ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ గదా! అందుకనే మన ఆత్మ కూడా అలానే ఉంటుంది. 23వ శ్లోకంలోన ఈ విధంగా పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకోకొనినవాడు అన్ని విధములుగా కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ నటిని పునర్జన్మను పొందడు. అంటే ఈ తత్వాన్ని తెలుసుకోమంటున్నాడు. ఎవ్వరైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటారో, ఈ పురుషుని తత్వం అంటే ఆత్మతత్వం. పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. ఆ తత్వం తెలుసుకుంటాడో, అలాగే గుణసహితుడైన ప్రకృతి తత్వమును తెలుసుకున్నవాడు. ప్రకృతి అంటే ఇప్పుడు మనం ఉండేది. ఈ శరీరంలో ఉండేది. గుణదాసుడు అంటే గుణాలలో ప్రేరేపిస్తున్నాడు. గుణాలు ప్రేరేపిస్తున్నాయి. ఈ తత్వంను తెలుసుకుంటాడు. అంటే ఏంటిది? శరీరాన్ని అంటే శరీరంలో ఉన్న ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అన్ని తెలుసుకున్నవాడు. కర్తవ్య కర్మలను ఆచరించున్నప్పటికీ అంటే ఇవన్నీ తెలుసుకున్నాడు. ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకున్నాడు. తెలుసుకొని తన కర్తవ్య కర్మలు తాను భూమి మీదకి ఇలా ఎందుకోసమైతే వచ్చాడో, ఏ పనులైతే చెయ్యాలనో ఆ పనులన్నిటినీ తెలుసుకొని ఆచరిస్తున్నప్పుడు అతనికి పునర్జన్మ పొందడు. ఇంకా రావాల్సిన అవసరం ఉండదు గదా! ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు? పరమాత్మ అంటే ఎవరో తెలుసుకున్నాడు. ఆ పరమాత్ముడు ఎవరిలో ఉన్నాడో తెలుసుకున్నాడు. ఈ శరీరం ఇచ్చింది ఎవరో తెలుసుకున్నాడు. ఈ ప్రకృతి ద్వారా ఏమేం జరుగుతున్నాయి? ఏ కోరికల వైపు వెళ్తుంది మనసు? ఏ గుణాలను ప్రేరేపిస్తుంది? ఆ గుణాలకు కారణం, ఆ కోరికలకు కారణం లోపల ఉన్న జీవాత్మ. ఆ జీవాత్మ ఎన్నో జన్మల్లో ఎన్నో అనుభవాలను పొంది, తప్పులు చేసి, ఆ తప్పులను తెలుసుకోవడానికి ఈ శరీరాన్ని ధరించి, ఈ శరీరంలో అనుభవిస్తూ ఇవన్నీ కూడా నేను చేసిన ద్వారానే ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని తెలుసుకొని దీన్ని ఎలాగైనా తొలగించుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు పరమాత్ముని గురించి తెలుసుకుంటాడు. ఓకే. పరమాత్ముడు అందరిలో ఉన్నాడు. నాలోనున్నాడు. అందరిలో కూడా సమత్వాన్ని, సమభావంతో ఉండాలి. సమత్వంలో ఉండాలి అని తెలుసుకొని అతడు ఏ పని మీద వచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద వచ్చాం. ఆ పనులన్నిటినీ ఆచరించినప్పుడు ఇంక తిరిగి మళ్ళీ పునర్జన్మ అన్నది ఉండదు అని ఇక్కడ చెప్తున్నాడు. 74, 25వ శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. 24వ శ్లోకంలోన కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో ధ్యాన యోగం ద్వారా తమ హృదయముల యందు చూచుదురు. మరికొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరికొందరు కర్మయోగం ద్వారాను ఆ పరమాత్మను దర్శించుదురు. మరి పరమాత్మ ఉన్నాడు, తెలుసుకున్నాడు. ఎలా దర్శించాలి? ఆయన ఎవరు అని ఎలా తెలుసుకోవాలి? ఎలా ఉన్నాడు? నిర్వికారుడు అన్నాము.
చైతన్యము అన్నాము, అంతటా వ్యాపించి ఉన్నారు అన్నారు. ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు అంటే సూక్ష్మ బుద్ధితో, శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో. శుద్ధంగా ఉండాలంట బుద్ధి కూడా. ఎలా ఉండాలంటే శుద్ధంగా ఉండాలంటే ఏంటిది? అందుకే చెప్పాడు. ఏది భక్తి యోగంలోన నన్ను దర్శించాలి అనంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నీ ఇంద్రియాలను, మనసును ఆధీనంలో అంటే వశపరుచుకొని ఉండి ఆ శ్వాసతో నన్ను దర్శించుకో, తెలుసుకో అని చెప్పాడు. అంటే ధ్యానము ద్వారా. అలా ధ్యాన యోగం ద్వారా తమ హృదయాలయందు చూచుతురు. అంటే ధ్యానం చేసి ఆ యోగం ద్వారా ఎక్కడున్నాడు పరమాత్మ అంటే అంతరంగంలో, హృదయంలో ఉన్నాడని చూచుదు. మరికొందరు ఎలా ఉంటాడంటే జ్ఞానయోగం ద్వారాను, మరికొందరు కర్మయోగం ద్వారాను ఆ పరమాత్మను దర్శించుదురు. అందుకనే కర్మయోగం సాంఖ్యయోగంలో ఉంది. కర్మయోగము, జ్ఞానయోగం ఈ రెండు. అందుకే భగవంతుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను ఏ విధంగా, ఏ రకంగా పూజించినా, ఎలా చూచినా నేను పూజ ద్వారా చూసినా నేను దొరుకుతాను. జపం ద్వారా, యోగ తర్వాత యజ్ఞాల ద్వారా, జ్ఞానయోగం ద్వారా, కర్మయోగం ద్వారా ఎలా ఉన్నా నేను దొరుకుతాను మీకు. నేను దొరకడం కూడా అత్యంత సులభుడిని అని చెప్పాడు. ఇలాగైనా సరే నన్ను దర్శించుకోవచ్చు. దర్శించుకోవడం అంటే ఏముంది? పరమాత్మను చూడడం అంటే ఏముంది? అంటే మనలో ఉన్న అంతర్యామిని కనుక్కోవడం. ఆ అంతర్యామి ఎక్కడున్నాడంటే మన లోపల అంతరంగంలో దాగి ఉన్నాడు. ఒక సూక్ష్మంగా ఉన్నాడు. మళ్ళా అదే అంతర్యామి, అదే భగవంతుడు నీలోనూ ఉన్నాడు, ఒక జంతువులోనూ ఉన్నాడు. ఎక్కడున్నాడంటే లోపల హృదయాలలో ఉన్నాడు. ఆ హృదయాన్ని తెరిచినప్పుడు అర్థమవుతుంది. ఇది ఎలా ఇవ్వాలి అంటే శుద్ధమైపోవాలి. బుద్ధి శుద్ధమైపోవాలి. అందుకని జ్ఞానం యోగం ద్వారా అన్నాడు. అంటే జ్ఞానం ద్వారా కూడా తెలుసుకుంటాడు. తర్వాత కర్మయోగం ద్వారా అంటే కర్మలను చేస్తూ ఎలా నిష్కామ కర్మ అని చెప్పాడు కదా, అలా చేస్తూ ఆ పరమాత్మను దర్శించుకుంటారు. అంటే మార్గాలన్నీ వేరుగా ఉండొచ్చు, కానీ పరమాత్మను తెలుసుకోవడం అంతా చివరకు ఒకటే. ఎలాగైనా పొందొచ్చు పరమాత్మని. 25వ శ్లోకంలోన కానీ ఈ సాధనా మార్గములన్నీ గురించి ఎరగని మందబుద్ధులు తత్వజ్ఞానం గల ఇతరుల నుండి విని తదానుసారంగా ఉపాసనలు చేదురు. ఆ శ్రవణ పరాయణులు మృత్యు రూప సంసార సాగం నుండి నిస్సహంగా బయటపడుదురు. అంటే ఇప్పుడు ఈ 3 మార్గాలు చెప్పాడు కదా, ధ్యాన మార్గం చెప్పాడు, జ్ఞాన మార్గం చెప్పాడు, కర్మయోగ మార్గం ద్వారా ఇవన్నిటిని పరమాత్మని దర్శించడం అంటే తెలుసుకోవడం. దర్శించడం అంటే తెలుసుకోవడం. మళ్ళా ఇవన్నీ చేసి తెలుసుకున్నారు. మళ్ళీ వీళ్ళకొక్కరికే ఉందా అవకాశము? వీళ్ళకిదేనా అంటే కాదు, ఎవ్వరికైనా ఉంది. కాబట్టి ఈ సాధనా మార్గంలో ఎరగని మందబుద్ధులు అంటే ఇవన్నీ వాళ్ళు ఏం చెయ్యలే, ఏం తెలుసుకోలే. తెలుసుకొని మందబుద్ధులు ఉంటారు కదా, మళ్ళా వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు అంటే తత్వజ్ఞానం గల ఇతరుల నుండి విని తదానుసారంగా ఉపాసనలు చేదురు. అంటే వీళ్ళందరేమో స్వ అనుభవంతో తెలుసుకున్నారు, దర్శించాడు, అర్థమైపోయింది వాళ్ళకి మొత్తంగా. మళ్ళా మందబుద్ధులు ఉంటారు కదా కొంతమంది, మళ్ళీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను అంటున్నాడు. ఎలా అవకాశం ఇస్తారంటే ఒక సీనియర్ అనుకోండి, లేదా ఒక గురువు అని అనుకోండి, వాళ్ళు ఆ తత్వజ్ఞానం తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైతే చెప్పారో దానిని తదానుసారంగా అంటే తూచా తప్పకుండా పాటించి ఉపాసనలు చేయుదురు. అంటే ఆచరిస్తారు. అలాగే శ్రవణ పరాయణులు అంటే శ్రవణం చేస్తాడు, మననం చేస్తారు, దాన్ని ఆచరిస్తారు. అలాంటి వాళ్ళు కూడా మృత్యు రూప సంసార సాగం నుండి నిస్సందేహంగా బయటపడు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఇలా ఉన్న వారికి అంటే నాకు ఏ జ్ఞానం తెలియదు, ఏమంటారు వేటి గురించి నాకు తెలియదు, పరమాత్ముడు అంటే ఓకే అందరిలో ఉంటాడా, నాకు అవన్నీ ఏమీ తెలియదు, తర్వాత శాస్త్రాలు తెలియదు, ఉపనిషత్తులు తెలియదు, వేదాలు తెలియదు, ధ్యానము తెలియదు, ఏమి తెలియదు. తెలియకపోయినా సరే ఎవరైతే జ్ఞానం ఉన్న వాని దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఓకే వీళ్ళకి జ్ఞానం తెలుసు కదా, వీళ్ళు ఎంతో సాధన చేశారు, ఎంతో తెలుసుకున్నారు, సరే నేనెందుకు పాటించకూడదు, పాటిస్తాను అన్నవానికి కూడా నిస్సందేహంగా బయటపడతారు అన్నాడు. ఇదే ఎలా అంటే పత్రిసారి చేసిన ఒక మంచి ఇది మనకందరికి ధ్యానం. అంటే ఆయన ఏదైతే కనిపెట్టడం కాదు సారీ, తెలుసుకున్నాడో
తెలుసుకొని దాన్ని ఏం చేశాడు? అందరికి ప్రచారం చేశాడు. పంట పొలాలు పండించుకునే వారికి, కూరగాయలు అమ్మే వారికి, ఇండ్లు కట్టే వాళ్ళకి, రైతులకు, ఉన్నవానికి, లేని వారికి, దీనికి జాతి, మతము, కులము ఇవన్నీ ఏమి లేవు. ఏమి లేకుండా ఏవైనా పెట్టాడా రూల్స్, రెగ్యులేషన్స్? ఏమి పెట్టలే. నువ్వు ఏడ కూర్చున్నావా, అడవిలో కూర్చున్నావా, పొలంలో కూర్చున్నావో, ఇంట్లో కూర్చున్నావో, ఎండలో కూర్చున్నావా, మిద్దె పైన కూర్చున్నావా, ఎక్కడ కూర్చున్నా సంబంధం లేదు. కూర్చో, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చెయ్యి, తెలుసుకో అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఏమో ఈయన తెలుసుకున్నాడంట, ఎన్నో ఎక్స్పీరియన్స్ పొందాడంట అని చెప్పని సర్వధ్యానం సర్వరోగ నివారణి అని అన్నారు. సరే అని చెప్పి తీసుకున్నవాడు మారాడా లేదా? ఇంకెందుకు, మన సద్గురు మూమెంట్ లో వంశీసారథి విన్నాం. కొంతమంది ఏం చేశారు? విన్నారు, యూట్యూబ్ లో ఒక్కొక్కరి అనుభవాన్ని విన్నారు. వీళ్ళు ఒక కర్మను చూసుకున్నారు, కర్మను చూసుకొని దాన్ని క్షమాపణ చెప్పుకొని వాళ్ళు డిజాల్వ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇవన్నీ ఏమన్నా తెలుసా? ఏమి తెలియదు, కేవలం విన్నారు. విని తెలుసుకొని దాన్ని ఆ ప్రాసెస్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జ్ఞానం తెలిసిన వానికి ఉంది, జ్ఞానం తెలియదు నాకు ఏమి అన్నవానికి కూడా ఇది ఇవ్వబడ్డది. కాబట్టి ఇందులో నిస్సందేహంగా బయటపడెదరు అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా బయటపడదు. 26వ శ్లోకం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ అర్జున, ఈ స్థావర జంగమ ప్రాణులన్నీయు క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే ఉత్పన్నమవునని ఎరుంగుము. అర్జునుడు చెప్తున్నాడు. ఈ స్థావర జంగములు అనంటే ఏంటిది? స్థావర జంగములు అనంటే నాన్ లివింగ్ థింగ్స్ అనుకోండి. అంటే కొన్ని ఇప్పుడు మనం ఉన్నాం, పక్షులు, చేపలు, జంతువులు, మనుషులు, ఇవన్నీ కూడా అంటే జంగములు. ఇంకొకటి నాన్ లివింగ్ థింగ్స్, కొండలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ప్రాణులు ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి, ఎలా ఉత్పన్నం అవుతున్నాయి, ఏర్పడ్డాయి అని అంటే క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే ఉత్పన్నం అగును. అంటే ఇప్పుడు మనిషి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటిది? ఈ శరీరం క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్న జీవాత్మ. దీని వల్లనే ఏది జరిగినా అని చెప్తున్నాడు. ఏం జరగడము? ఏ పని చెయ్యాలన్నా, ఇప్పుడు లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని అనుకున్నాం కదా. నాన్ లివింగ్ థింగ్స్ అంటే దానికి కూడా ఆత్మ ఉంటుంది కానీ చలనం అన్నది ఉండదు, స్థిరంగా ఉంటుంది. అదే లివింగ్ థింగ్స్ అయితే నడవగలవు, పాకగలవు, మాట్లాడగలవు, పని చేయగలవు. దేంది దానికే ఉంటుంది. మళ్ళా ఈ సంయోగం వలన అంటే ఇప్పుడున్నాను ఈ శరీరంతో, క్షేత్రజ్ఞుడు అంటే ఈ లోపల ఉన్న ఈ జీవాత్మ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, తింటుంది, వంట చేయగలుగుతుంది, నడవగలుగుతుంది, అన్ని చేయగలుగుతుంది. దీంట్లో మనం ఎదుటివానికి ఏదైతే హాని చేశామో, తప్పు చేశామో, దానికి కారణం ఎవరు అంటే ఈ క్షేత్రజ్ఞుడు. దీని వల్లనే ఉత్పన్నాలు అవుతున్నాయి. ఏ ఉత్పన్నాలు అవుతున్నాయి? ఒక మంచి కానీ, ఒక చెడు గాని, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రెండు కలిపే మనము పని చేస్తున్నాం. ఏం పని చేస్తున్నాం? మంచి చేసినా, చెడు చేసినా దీని ద్వారానే ఉత్పన్నం అవుతున్నాయి. ఏది? ఏ పని చేస్తే అది. ఏది చేస్తున్నామో తిరిగి అదే మనం పొందుతున్నాము. దీని ద్వారానే మనుషులు పుడుతూ ఉన్నాడు, చనిపోతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని ఎరుంగుము, తెలుసుకో. అంటే ఈ శరీరం ఒకటే కదా నేను చేసింది, లోపల నాకేం సంబంధము? ఈ శరీరం కోరుకుంది, అది పోయింది, నేనెందుకు తీసుకుంటాను అని ఆత్మ ఈ రోజు చెప్పదు.
ఎందుకంటే ఈ శరీరాన్ని నీకు నేను పంపించి ఏ డ్యూటీ అయితే చేయమన్నానో, ఏదైతే తెలుసుకోమన్నానో దాన్ని చేసుకొని రాకుండా వేరే దానికి నువ్వు చేసినప్పుడు బాధ్యతలు రాలేని కాదు. కాబట్టి మళ్ళా తిరిగి నువ్వు ఇంకొక శరీరాన్ని తీసుకో. ఇంకొక శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఆ లెసన్ కంప్లీట్ చేసుకొని రా అని చెప్తుంది. ఏమి కొట్టదు, తిట్టదు, దూషించదు, ఏమి అవ్వదు సాక్షిగా. అవునా? సరే వెళ్ళు. ఏమవుతుంది? ఇంకొక బాడీ తీసుకో చెయ్యని. అందువల్లనే దీని వల్లనే ఉత్పన్నం అవుతున్నాయి. అంటే ఏంటిది? పునరపి మరణం, పునరపి జననము. ఇవన్నీ దీని వల్లనే జరుగుతుంది. 27 నుంచి 30 శ్లోకం వరకు తెలుసుకుందాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. 20వ శ్లోకంలోన నశ్వరములైన చరాచర భూతములు అంటే ప్రాణులు యందు సమముగా స్థితమై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. అంటే ఇది మనకు చెప్తున్నాడు, అంటే మన జీవాత్మకు చెప్తున్నాడు. నశ్వరములైన చరాచర భూతములు ప్రాణుల యందు సమానంగా, అంటే ఇది నశ్వరములు నశించేది, నశించింది. దీని యందు అందరి పట్ల సమానంగా ఉన్నాడు. ఒకటి లేనివాడిలో ఒకలా లేడు, ఉన్నవాడిలో ఒకలా లేడు, భిక్షగాడిలో ఒకలేరు, ఒక జంతువులో ఒకలా లేడు. ఆ పరమేశ్వరుడు సమముగా స్థితమై ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమానంగా ఉన్నాడు. లోపల స్థితమే ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఎవరు అంటే నాశనహితుడు, అంటే నాశనం కానివాడు. అంటే చరాచర భూతములు అంటే మొత్తంగా ఉన్న భూతాలన్నిటిలో కూడా సమానంగా ఉన్నవాడు. అట్టి పరమేశ్వరుని చూచువాడు నిజమైన ద్రష్ట. అర్జున్ని ప్రశ్నిస్తున్నాడు, ద్రష్ట అంటే ఎలా ఉంటాడు, ఎలా చూడాలి అంటే అన్ని ప్రాణుల్లో సమానంగా పరమేశ్వరుడు ఉన్నాడు. అతడు ఎప్పటికి కూడా నాశనం కానివాడు, నాశరహితుడు అని చూడమంటున్నాడు. అంటే ఏంటిది? నన్ను చూడు, అందరిలో ఉన్నది నేనే అంటే ఆ పరమేశ్వరుణ్ణే చూడు. అలా చూసేవాడే ద్రష్ట. దాంట్లో ఉన్నవాడు ఒకలా, శత్రువు ఒకలా, మంచివాడిలో ఒకలా అని చూడడం కాదు. అందరిలో ఎలా ఉన్నా సరే ఉన్నది నేనే అన్నది తెలుసుకో. అదే కదా తెలుసుకోవాల్సింది. ఒకసారి చూడండి మాస్టర్స్, ఏంటిది అంటే మనకి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వారిలో చెడ్డ గుణం కనిపిస్తది. ఏదన్నా ఒకటి కనిపించినప్పుడు ఆ లోపాన్ని చూడం మనం. ఏ ఉండనులే, ఏమవుతుంది, అతడు నావాడే కదా, ఫ్రెండే కదా, ఉంటే ఏమవుతుంది అంటాం. లోపానికి కావని పెట్టినా కూడా కనిపించకుండా ఉంటుంది. అదే మనకు నచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, ఏదో రకంగా నచ్చదు. ఎందుకో నచ్చదు. నచ్చని వాళ్ళ లోపల అప్పుడు ఏం చూస్తాము? సేమ్ మన స్నేహితుడిలో ఏదైతే కనిపిస్తుందో మనకు నచ్చని వారిలో కూడా అదే కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? ఆ నచ్చని దాన్ని ఇగ చూడు వాడు ఎలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని మనం మాట్లాడతాం. ఎందుకంటే అతడు నచ్చలేదు, అది నచ్చాడు. ఇతను నచ్చాడు. కానీ అదే లోపము, అదే ఉండుకము ఒకేలా చూడు, ద్రష్టగా చూడు, సాక్షిగా చూడు. మళ్ళీ అలాగని అతన్ని ఏ రకంగా కూడా తక్కువగా చూడొద్దు. ఓకే, ఇతడు ఈ గుణాలలో ఉన్నాడా, ఇతనిలో ఈ లోపం ఉన్నదా అని గుర్తించు. సాక్షిగా చూడు. సరే, ఎందుకో ఉన్నాడు, ఏ దానికోసమో ఉన్నాడు, ఏదో తీరలేదేమో, అందుకోసమే అతడు ఆ గుణంలో ఉన్నాడు అని సాక్షిగా చూడు. భగవంతుడు చెప్పాడు కదా ద్రష్ట ఇందాక, ఉపద్రష్ట. ఇక్కడ మనని ఎలా చూడమంటున్నాడు
ద్రష్టగా చూడమని చెప్పని అంటున్నాడు. 28వ శ్లోకంలోన సమస్త ప్రాణుల యందును సమభావంతో నుండు పరమేశ్వరుడి సమత్వ భావంతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు. అనగా తనను తాను నాశనం చేసుకునేవాడు కాదు. అందువలన అతడు పరమగతిని పొందుతుడు. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పరమేశ్వరుడు చరాచర భూతంలో స్థితుడై ఉన్నాడు. అలాగే సమస్త ప్రాణుల యందు సమభావంతో నుండు పరమేశ్వరుడు సమత్వ భావంతో చూచువాడు. అంటే అందరిలో సమానంగా ఉన్నాడు కదా, అందరిని సమభావంతో చూడు. ఆ పరమేశ్వరుణ్ణి సమత్వ భావంతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు. ఒక వర్డ్ వాడాడు, ఆత్మహంతకుడు అనగా తనను తాను నాశనం చేసుకొనివాడు. అంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళను వేరుగా చూస్తావో వాడు వేరు నువ్వు వేరని అయిపోయింది. ఇక్కడ తేడా అన్నది వచ్చింది. అప్పుడు నువ్వు నిన్ను నువ్వే హంతకుడివి చేసుకున్నట్టు. అంటే ఇక్కడ నిన్ను నువ్వే నిందించుకున్నట్టు, నిన్ను నువ్వే తక్కువ చేసుకున్నట్టు, నిన్ను నువ్వే శత్రువుని చేసుకున్నట్లు అప్పుడు అతడు ఆత్మహంతకుడు అవుతాడు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మహంతకుడు అవుతాడో తనని తానే నాశనం చేసుకున్నాడు. అంటే ఇక్కడ తనని తానే తక్కువగా చూసుకున్నాడు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రకృతి నుంచి, గుణాల నుంచి వచ్చాయని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఏకత్వంలోకి వస్తాడు. ఆ ఏకత్వంలోకి ఎప్పుడైతే వస్తాడో, ఆత్మను తెలుసుకుంటాడో, ఇవన్నిటినీ సాక్షిగా చూస్తాడు. అలాగని వాడు మంచివాడు అనేది కాదు. ఆ గుణము వాడిని చెడ్డవాణిగా ప్రేరేపిస్తుంది, ఆ పనులు చేయిస్తుంది. కాబట్టి నువ్వు ద్రష్టగా ఉంటావు, సాక్షిగా చూస్తూ ఉంటావు. అప్పుడు ఏం చేస్తావు? నిన్ను నువ్వు తక్కువ చేసుకోలేదు, ఇక్కడ హంతడువి కాలేదు. ఎప్పుడైతే నువ్వు లోపాన్ని చూపించావో అన్నావో నిన్ను నువ్వే హంతకుడిని చేసుకున్నట్టు. అంటే హంతకుడు అంటే ఏంటిది? నిన్ను నువ్వే జడ్జి చేసుకున్నట్టు. అందుకనే నో జడ్జిమెంట్, నో కామెంట్ అని చెప్పి పత్రిసార్ చెప్పింది. అందువల్ల అతడు పరమగతిని పొందును. అంటే ఎప్పుడైతే తనను తాను చేసుకోడో ఆ గతి అన్నది పరమగతిని పొందుతాడు. లేదా అంటే అది కూడా పొందడు. అందుకే కదా ఎన్లైట్మెంట్ లో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతిదీ ఏ సిచ్యువేషన్ లో నుంచి ఏ జ్ఞానం పొందాలి, దీని ద్వారా ఏం నేర్చుకున్నాను, ఇంకొకసారి ఇది చెయ్యకూడదు తెలుసుకోవడం కూడా ఎన్లైట్మెంటే. తెలుసుకున్న దాన్ని ఆచరించడము ఎన్లైట్మెంటే. 29వ శ్లోకంలోన సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. అంటే సకల కర్మాలు అంటే ఇప్పుడు ఎన్ని పనులు అన్ని కూడా ప్రకృతి ద్వారానే జరుగును. ఆత్మ అకర్త అన్నాడు. ఆత్మకు సంబంధం లేదు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు ఈ శరీరంతో అంటే ఈ ప్రకృతి ద్వారా నువ్వు ఏం చేయాలనుకున్నావో చెయ్యి. దాంట్లో మంచి చెడు పాపము పుణ్యము అన్ని కూడా నువ్వే నువ్వే తీసుకుంటావు. కాబట్టి ఆత్మ అకర్త గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆత్మను మనము నిందించకూడదు, తక్కువ చేయకూడదు. ఇప్పుడు ఆత్మ మనల్ని ఒక్కరినే కాదు, భూమి మీదకి ఎంతో మందిని పంపించింది ఎంత అనుభవం పొందడానికని. మళ్ళా అందరినీ అంగీకరించట్లేదా? అన్నిటిని అంగీకరిస్తుంది, ఏమీ అనట్లేదు. కాబట్టి అది అకర్త. ఎరిగినవాడు వాస్తవంగా చూచువాడు అంటే వాస్తవంగా చూస్తాడు. 30వ శ్లోకంలోన వేరువేరుగా గోచరించుతున్న ప్రాణులన్నీయు ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నాయని, అట్లే అవి అన్నీయు ఆ పరమాత్మ నుండే విస్తరించుతున్నట్టుగా ఎరింగిన పురుషుడు ఆ క్షణంలో సచ్చిదానందకర బ్రహ్మను చేరుదురు. అంటే వేరువేరుగా గోచరిస్తున్నాయి ప్రాణులన్నీ, సమస్త ప్రాణులు, భూమి మీద ఉన్న ప్రాణులు జంతువులు ప్రతి దాంట్లోనూ. నీకు నీ ఇంట్లో కుటుంబ సభ్యులు బయటవాడు అన్ని ప్రాణుల్లో పరమాత్మ స్థితమై ఉన్నాడు. అవన్నీ పరమాత్మ నుండే విస్తరించుచున్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా నిర్గుణంగా ఉన్నాడు భగవంతుడు. పరమాత్మ నిర్గుణ స్థితిలో ఉన్నాడు, మహాద్రష్టగా ఉన్నాడు. కాబట్టి వాటన్నిటి నుంచి ఆయనకి ఏమీ జరగదు. మళ్ళీ ఇన్ని ప్రాణులను ఉత్పత్తి చేస్తున్నాడు కదా, మళ్ళా అన్ని ప్రాణులను ఉత్పత్తి చేస్తున్నప్పుడు కూడా ఆయనలో నుంచి ఏమన్నా తరిగిపోతుందా అంటే ఏమీ తరగదు, ఏమీ పోదు. ఎలాగనంటే ఒక అగ్నిలో నుంచి ఒక అగ్ని వెలుగు ఉందనుకోండి, మనకు ఒక మంట కావాలి. మంట కావాలని అనుకున్నప్పుడు ఒక ఒక పుల్లకో అనుకోండి, ఒక పేపర్‌కో గాని మనం ఒకటి ముట్టించాలంటే అగ్నికి పెడతాం కదా, దాంట్లో నుంచి ఏమన్నా వేరుగా మారిపోతుందా? మారదు కదా, ఏ రకంగా కూడా మారదు. అలా భగవంతుడు ఇంతగా ఉన్నా స్థితమై ఉన్నా కూడా
ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మ నుండి విస్తరించుతున్నాడు. అంటే విస్తరించి అన్ని పంపిస్తున్నా అని ఏమన్నా తరుగుతున్నాడా? అంటే తరగట్లే. ఎందుకంటే ఆయన మహాద్రష్టగా ఉన్నాడు. అన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాడు. అన్ని పంపిస్తున్నాడు. అన్ని దాంట్లను ఆయన స్వీకరిస్తున్నాడు. అదే మనం నేర్చుకోమంటున్నాడు ఇక్కడ. చెప్పేదంతా క్లియర్ గా కృష్ణ పరమాత్మ ఏంటిది అంటే, పరమాత్మ ఎలా ఉన్నాడో అలా నువ్వు జీవించు. పరమాత్మ ఏ పనులైతే చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, ఒక చైతన్యంగా విస్తరిస్తూ అన్నిటిని చేస్తున్నాడో నువ్వు అలా ఉండు. అప్పుడే ఆ క్షణంలోనే నీకు అది అర్థమైపోయింది అని అనుకున్నప్పుడే సచ్చిదానంద ఘన బ్రహ్మను చేరును. అంటే అది అయిపోతాం, తెలిసిపోతుంది. ఇదంతా ఇంత ఉందా అంటే అక్కడ వైపు మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అందుకనే పరమాత్మ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత 31, 32, 33. अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृष्णं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत 31వ శ్లోకంలోన, ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది అంటే సనాతనుడు అగుట వలన, నిర్గుణుడు అగుట వలన ఎట్టి కర్మలకు కర్త కాడు. కనుక కర్మలు అతన్ని ఏ మాత్రము అంటవు. అంటే ఇంకా డౌట్ రావచ్చు, మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఆయన్నే కదా, అందరిలో ఉన్నది కూడా ఆయననే కదా, మళ్ళీ ఈ శరీరంలో ఉన్న ఆ పరమాత్మని ఎన్నో దొంగతనాలు చేస్తున్నాడు, చంపుతున్నాడు, తిడుతున్నాడు, చెయ్యకూడని తప్పులు చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు కదా, మళ్ళా ఈ శరీరాన్ని కూడా ఆయన్నే ఇచ్చాడు కదా, మళ్ళీ ఈయనకు ఏమైనా కర్మలు అంటుతాయా, కర్త ఉంటాయా అన్న ఒక డౌట్ వస్తుంది కదా, దానికి కూడా క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటిది అంటే, పరమాత్ముడు ప్రాణుల శరీరంలో ఉన్నప్పటికీ అనాది అగుట వలన, అంటే ఎప్పటి నుంచో ఉంది ఆత్మ. ఈ శరీరం ఈ జన్మలో అయిపోతుంది, మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. కానీ పరమాత్ముడు సనాతనుడు, అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎన్నో యుగాల నుంచి ఉన్నాడు. కాబట్టి నిర్గుణుడు అయ్యాడు పరమాత్ముడు. ఆ నిర్గుణత్వమే మనకు రావాలి. ఎప్పుడైతే ఆ నిర్గుణత్వం మనకు వస్తుందో పరమాత్మ క్వాలిఫికేషన్స్ అన్ని మనకు వస్తాయి. మళ్ళీ ఆ నిర్గుణత్వం వస్తుందా, మళ్ళీ ఇన్ని చేస్తున్నా కూడా ఏమీ అనట్లేదు, ఏ రకంగా కూడా మనని అందించట్లేదు. ఇంకొక అవకాశం ఇవ్వయ్యా అంటే ఇస్తున్నాడు. సరే నాకు ఈ హెల్ప్ చేయి, నేను మార్చుకుంటాను, లేదా నాకు డబ్బునివ్వు, ఒక కీర్తినివ్వు, నాకు ఇది బాగుంది అంటే, అవునా సరే తీసుకో, ఏం మాట్లాడాడు. ఎందుకంటే నీ అకౌంట్ లో ఉంది, నీ కోరిక ఉందా, సరే తీసేసుకో అని అంటాడు. మళ్ళీ దీనివల్ల నీ అకౌంట్ అంతా క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఏమవుతుందని ఏమైనా ఇచ్చాడా? ఏమి అనడు, ఏమి చేయడు, నిర్గుణుడు. అలాగే అగుట వల్ల ఎట్టి కర్మలకు కర్త కాడు. నిర్గుణుడు అయ్యాడు కాబట్టి ఎన్ని కర్మలకు కూడా కర్తగా ఉండడు, ఎట్టి కర్మలకు. కనుక కర్మలు అతన్ని అంటుకోవు. మరి నువ్వు కూడా ఆ నిర్గుణత్వంలో ఉండి పని చేస్తే కర్మం చేయాల్సిందే. మళ్ళీ ఇప్పుడు కర్మను భగవంతుడు కూడా కర్మం చేస్తున్నాడు, సృష్టిని పాలిస్తున్నాడు, చూస్తున్నాడు, ఎవరికి ఏం కావాలనో, ఏ సహాయం కావాలనో ఆ సహాయం చేస్తున్నాడు. దాంట్లో వాడు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, ఇవన్నీ ఏం లేదు. అతనికి ఇవ్వడంకి ఉంది, అతని బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నాడు. రాక్షసుల సైతం వరాలు ఇచ్చాడు, రాక్షసులకే ఏది కావాలంటే అది ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఎలిజిబిలిటీ సంపాదించుకున్నాడు. దీని వల్ల ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసు. సరే కానివ్వు, అతనికి ఆ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి అతడు రాయల్ అతడు సంపాదించుకున్నాడు కాబట్టి అతడు చేశాడు. ఎందుకంటే నిర్గుణంగా ఉన్నాడు కాబట్టి. అందుకే భగవంతుడు రాక్షసులు ఎంతమంది తపస్సు చేసినా ఎందుకు వరాలు ఇచ్చారు? ఆ నిర్గుణత్వంలో వాళ్ళు ఉన్నారు, సాధించుకున్నారు. వారు తపస్సు చేసి సాధించుకున్నారు ఈ కోరిక మీద. మరి ఆ కోరికను కాదంటాడా?
ఆ కోరిక మీద ఇంటెన్షన్ పెట్టి పని చేశాడు. అది కూడా మనం కూడా ఇలానే. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, దీనివల్ల నీకు ఏముందన్న బేరీజు కూడా ఆయన ఎయ్యడు. కాబట్టి అతనికి కర్మలు ఏమాత్రం అంటవు. వాళ్ళు మనలోనే ఉన్నాడు అంటున్నాడు కదా, మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాడంటే ఆయన అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. కాబట్టి అతన్ని ఈ కర్మ అంటుకోదు. 32వ శ్లోకంలోన సర్వత్రా ఇతర మహాభూతముల యందు వ్యాపించున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషాలు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహములందు స్థితమై ఉన్న ఆత్మ నిర్గుణమగుట వలన వాటి దోషాలు దానికి అంటవు. సర్వత్రా వ్యాపించున్న ఆకాశం అంటే ఆకాశం ఎలా ఉంది, సర్వం మొత్తం ఒకేలా నీకు కనిపిస్తుంది. ఏ దిక్కున ఎలా చూస్తూ ఉన్నా ఒకేలా కనిపిస్తుంది. అంటే భగవంతుడు కూడా అలానే ఉంటాడు. అలాగే సూక్ష్మమగుట వలన వాటి దోషములు దానికి అంటవు. అంటే ఎలా ఉన్నాడు, మనం అందరం ఎలా ఉన్నాము, సూక్ష్మంగా ఉన్నాం. అంటే భగవంతుడు మనలో సూక్ష్మంగా ఉన్నాడు. వాటిని ఆయన అంటించుకోడు. ఎందుకంటే మొత్తంగా ఆయన విస్తారమై ఉన్నాడు. అలాగే సకల ప్రాణుల దేహం ముందు స్థితమై ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడంటే నిర్గుణంగా ఉన్నాడు. కాబట్టి వాటి గుణదోషాలు దానికి అంటవు. ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోండి. ఆత్మ వీటిని అంటించుకోదు. ఏ కర్మలని తాను తీసుకోవదు. కేవలం అనుభవం కోసం వచ్చింది. అనుభవాన్ని మనకు పంపించింది జ్ఞానం తెలుసుకోవడానికని. దానికి మనం తప్పులు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మ పరమాత్మ దేనికి అంటుకోదు. ఎందుకంటే వాళ్ళు నిర్గుణంగా వాళ్ళు ఉన్నారు. అందుకే గుణదోషాలు దానికి అంటవు అని చెప్తున్నాడు. 33వ శ్లోకంలోన అర్జున, ఒకే సూర్యుడు ఈ సమస్త జగత్తును ప్రకాశితమునర్చున్నట్టుగా ఒకే ఆత్మ సర్వ ప్రాణులందు స్థితమై వాటన్నిటినీ ప్రకాశింప చైతన్యవంతములుగా చేయుచున్నది. అంటే ఏం చేస్తున్నాడు భగవంతుడు అంటే, ఒక సూర్యుడు ఉన్నాడు. మనకు తేజస్సు తెలుసు, కాంతి అన్నది ఎలా ఉంటుంది, సూర్యుడు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఎంత ప్రకాశవంతంగా మనకు ఉంటుంది. మన ఆత్మ కూడా సర్వ ప్రాణుల యందు ఉంది. అంటే ఆ పరమాత్మ సర్వ ప్రాణుల యందు ఉన్నాడు. వాటన్నిటినీ ప్రకాశింప చేయుచున్నది. అంటే ఏం చేస్తున్నాడు ఆయన, ప్రకాశవంతంగా చేయడానికి తయారవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సూర్యుడు ఎలాగైతే మనకు వెలుగునిస్తున్నాడో ఆయన కూడా నేను ఏదైతే పొందానో, ఏ తత్వాన్ని అయితే తెలుసుకున్నానో, ఏ నిర్గుణత్వాన్ని అయితే నేను సాధించుకున్నానో, అన్నిటికీ అతీతంగా ఉన్నానో, వాటన్నిటినీ అంటే ఆత్మ అంటే అన్ని ప్రాణులు కూడా ఇలా తయారవ్వాలి అని ఆ ఆత్మలన్నీ కూడా అంటే మనందరినీ కూడా చైతన్యవంతులుగా చేయడానికి ఆ పరమాత్మ నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఆ రియలైజేషన్ వచ్చిందా, ఆ ఎరక వచ్చిందా, అప్పుడు మనం అడిగింది అడిగినట్టుగా భగవంతుడు ఇస్తుంటాడు. దానికి కారణం ఏంది, మనస్సు, బుద్ధి, కర్మలు. ఈ 3. అందుకే వంశసార్ మనకి ఎప్పుడు చెప్తాడు చూడు, భగవంతుడు 24 అవర్స్ అవైలబుల్లో ఉంటాడు. ఎప్పుడైనా మనకు ఫోన్ ద్వారా అందించడానికి ప్రయత్నం ఉంటారు. కానీ ఇక్కడ మనకు బిజీ వస్తుంది. ఎప్పుడు మనం బిజీగా ఉంటున్నాం. అదే ఇది. ఎందుకంటే ఆయనలా అవ్వాలన్నదే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందరూ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా అంటే ప్రతి ఆత్మ కూడా ఎన్లైట్మెంట్ అవ్వాలి అని చెప్పని చైతన్యవంతులుగా చేయడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. లాస్ట్ 34వ శ్లోకం. क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः. అంటే ఇది ఇందాక చెప్పుకున్న దానికి తయారవ్వాలంటే ఒక రెమెడీ ఇచ్చాడు. దీంట్లో ఏంటిది అంటే, ఈ విధంగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. అంటే ఏం చెయ్యాలి, క్షేత్రజ్ఞుల యొక్క గల అంతరంగము
తర్వాత కారసహిత స్థితి అంటే ఏ కార్యాలైతే చెయ్యాలో మన ప్రకృతి నుండి విముక్తి అవ్వాలి. ప్రకృతిని అంటే ఈ శరీరం నుంచి విముక్తులు అవ్వాలో ఆ ఉపాయాలు అంటే దానికి కావలసిన ఉపాయాలు జ్ఞాన నేత్రముల ద్వారా ఎరగాలి. అంటే మహాత్ములు అందరూ ఏం చేశారు? ఈ ప్రకృతిని అంటే ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడడానికి ఈ శరీరాన్ని ఎలా బాధల నుంచి కష్టాల నుంచి కాకుండా విముక్తి కలిగించడానికి అంటే మళ్ళీ తర్వాత తీసుకునేటివి వేరుగా ఉంటాయి అనుకో, కానీ ఈ కర్మ బంధాల నుంచి విముక్తి అవ్వడానికి ఈ అనారోగ్యాలు బాధలు కష్టాలు కోరికలు ఇవన్నిటిని చేసుకోవడానికి ఉపాయం ఏమిచ్చాడు అంటే జ్ఞాన నేత్రం ద్వారా ఎరంగాలి. అంటే మన తోడై ద్వారా అంటే మన దివ్యత్వాన్ని అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న మహాత్ములు పరమగతిని పొందుదురు. అంటే ఎలా తెలుసుకోవాలంటే జ్ఞానముతో జ్ఞాన నేత్రంతో ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఆ మహాత్ములు ఎవరైతే పరమగతి పొందుతారో అదే నువ్వు పొందుతావు అని చెప్పాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఓకే మాస్టర్స్, ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగము. అంటే ఈ చాప్టర్ లోన శరీరము, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, ఆ పరమాత్మ తత్వము ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్పాడు. ప్రకృతి గురించి, గుణాల గురించి, పరమాత్మ ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయడానికి మనకి ఏం అందించడానికి ఆయన ఎంత రెడీగా ఉన్నాడో ఇవన్నీ కూడా చక్కగా చెప్పాడు. దీన్ని విని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా ఆచరిద్దాం. వచ్చిన పనిని పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.